తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకున్నారో, వాళ్ళకి ఈ క్వారీ ఐడీ గురించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ప్రతి వీడియో కింద క్వారీ ఐడీ గురించే కామెంట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మనం ఈ క్వారీ ఐడీ గురించి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అసలు ఈ క్వారీ ఐడీ అంటే ఏంది? ఈ క్వారీ ఐడీ ఎవరికొస్తది? క్వారీ ఐడీ అనేది ఎందుకొస్తది? ఈ క్వారీ ఐడీ ఎట్లాగొస్తది? దీన్ని మనం ఎట్లా సార్ట్ ఔట్ చేయాలి? అండ్ సార్ట్ ఔట్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ ఏమన్నా జనరేట్ అయితదా? మనం క్వరీని సాల్వ్ చేసినామా లేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి? అనేది ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా మాట్లాడతా. మనం ప్రీవియస్‌గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ఇంత ఎఫర్ట్ పెట్టి సో, లేట్ నైట్స్ కూడా వీడియో రికార్డ్ చేసి మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఏ సబ్స్క్రైబ్ ఫ్రమ్ యూ. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, మంచి క్లారిటీ అయితే ఇస్తా ఈ వీడియో త్రూ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినాం. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయినా, యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా ఫాలో అయినా మీకు అందరికి ఐడియా ఉండే ఉంటది. ₹154కి మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, అండ్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్, కేటగిరీ వైస్ సీట్స్ ప్రతీది కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల పెట్టినాం. ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని టాప్ కాలేజ్ లిస్ట్, ప్రైవేట్ టాప్ కాలేజ్ కావచ్చు, గౌట్ టాప్ కాలేజ్ కావచ్చు, మనం టాప్ కాలేజ్ లిస్ట్ కూడా పీడిఎఫ్ అయితే పెట్టుకున్నాం మన యాప్ లోపల. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి హెల్ప్ అయితే ప్రొవైడ్ చేసినాం. సో, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ లోపల మనం చెప్పడం అయితే జరిగిందన్నట్టు. అండ్ రెగ్యులర్‌గా లైవ్స్ పెట్టుకొని డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై అయితే చేస్తాం అన్నట్టు. ఓకేనా. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తాం. బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అనేది కూడా మనమైతే ఈ గైడెన్స్ త్రూ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇది అనాలిసిస్ గైడెన్స్‌కి సంబంధించి. ఒకవేళ మీరు ఇంకా అనాలిసిస్ గైడెన్స్ లోపల పార్ట్ కాకపోతే పార్ట్ అవ్వండి. అండ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ క్వారీ, క్వారీ విషయానికొస్తే ఫస్ట్ ఈ క్వారీ అనేది ఎవరికొస్తది? క్వారీ ఐడీ అంటాం. క్వారీ ఐడీ ఈస్ నథింగ్ బట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం అన్నట్టు. ఓకేనా. సో, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఒక ఆఫీసర్ అనేటాయన ఏం చేస్తాడు కదా అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఒక మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది వీళ్ళు ఆన్లైన్ లోపల వెరిఫికేషన్ అనేది చేస్తారన్నట్టు. సో, మనం చెప్పుకున్నాం ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఏదైతే చేసుకుంటారో ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ ఆన్లైన్ లోపలనే వెరిఫై చేస్తారు అని చెప్పి. సో, ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒక ఆఫీసర్ చేస్తారు. ఓకేనా. ఆ ఆఫీసర్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మన ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని చేస్తారన్నట్టు. ఒకవేళ ఏదైతే నేను చెప్పిన లైక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లోపల అప్లోడ్ చేసాం కదా! ఆ డాక్యుమెంట్స్ మనం మిస్టేక్ లోపల మిస్టేక్ అప్లోడ్ చేయడం కావచ్చు. ఓకేనా. బ్లర్ ఉన్న ఇమేజెస్ అప్లోడ్ చేయడం కావచ్చు. ఇన్‌వాలిడ్ కావచ్చు. ఓకేనా. సో, ఏవైనా డాక్యుమెంట్స్ మనం ప్రాపర్‌గా అప్లోడ్ చేయకపోతే ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ మనకు ఒక క్వారీ అనేది జనరేట్ చేస్తారన్నట్టు. ఓకేనా. క్వారీ అనేది జనరేట్ చేస్తారు. సో, క్వెషన్ మార్క్ అనేది చేస్తారన్నట్టు. దీనికి సంబంధించి మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అని చెప్పి. ఓకేనా. సో, ఈ ఐడీ అనేది ఎవరికొస్తది? ఫస్ట్ క్వారీ ఐడీ అంటే ఏంటో అర్థమైంది కదా! మన సర్టిఫికేట్స్ ఏవైతే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లోడ్ చేసుకున్నామో, ఆ సర్టిఫికేట్స్ ఆఫీసర్ వెరిఫికేషన్ అనేది చేస్తాడు. అప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ ఆఫీసర్ ఏం చేస్తాడు కదా అంటే ఒక క్వారీ ఐడీ అనేది జనరేట్ చేస్తాడు. సో అండ్ సో డాక్యుమెంట్ ప్రాపర్‌గా లేదు. సో అండ్ సో డాక్యుమెంట్ ఇన్‌వాలిడ్ ఉంది. సో అండ్ సో డాక్యుమెంట్ మ్యాచ్ అయితలేదు. సో అండ్ సో డాక్యుమెంట్ మిస్ చేసినాం అని చెప్పి. ఆ క్వారీ ఐడీని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. ఈ క్వారీ ఐడీ మరి ఎవరికొస్తది అనే విషయానికొస్తే,
ఎవరైతే డాక్యుమెంట్స్ బ్లర్డ్ అప్లోడ్ చేస్తారో, ఓకేనా, బ్లర్ డాక్యుమెంట్స్ కానీ, ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ కానీ, ఓకేనా, లేకపోతే డబుల్ డాక్యుమెంట్స్ కానీ, మిస్టేక్‌లో వేరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం గానీ, ఇవన్నీ గూడా సో, ఎవరైతే చేస్తారో వాళ్ళకి క్వారీ ఐడీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. మెయిన్ రీజన్ ఇదే. ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ క్వారీ ఐడీ అనేది రావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఎందుకొస్తది అనంటే ఇదే. సో, రీజన్ ఈజ్ సింపుల్. బ్లర్ ఉండడం వల్ల వాళ్ళు అనలైజ్ చేయలేకపోతారు. ఓకేనా. సో, ఇప్పుడు లైక్ మనం ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేసినాం అనుకో, డాక్యుమెంట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఎస్ఎస్‌సి మెమోనే అప్లోడ్ చేసినాం. అది బ్లర్ ఉంది. ఓకేనా. సో, వాళ్ళు చెప్పిన ఎంబీ లోపలనే ఉంది. కానీ బ్లర్ ఉంది. అట్లాంటి సిట్యుయేషన్ లోపల క్వారీ అనేది జనరేట్ చేస్తారన్నట్టు వాళ్ళు. సో, అండ్ సో డాక్యుమెంట్ అనేది మీరు ఇమ్మీడియేట్‌గా అప్లోడ్ చేయండి అని చెప్పి. సో దట్ మనం ఏంది అంటే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. సో దట్ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఈజీ అయితదన్నట్టు. ఓకేనా. ఈ క్వారీ ఐడీ మరి ఎట్లొస్తది? క్వారీ ఐడీ మనకి ఎట్లొస్తది? అంటే క్వారీ ఐడీ అనేది మనకి మెసేజ్, ఓకేనా, నార్మల్ టెక్స్ట్ ఉంటది చూసిర్రా? నార్మల్ టెక్స్ట్ రావచ్చు, లేకపోతే ఈమెయిల్ రావచ్చు మనకి. ఓకేనా. సో, ఈమెయిల్ ఆర్ టెక్స్ట్ అనేది రావచ్చు మనకి. సో, ఈమెయిల్ అనేది మీరు చెక్ చేసుకుంటా ఉండుర్రి ఎప్పటికప్పుడు. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉంటదో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఇస్తారు కదా! ఆ ఈమెయిల్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ మీ నార్మల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెసేజెస్ చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. ఒకవేళ మీకు క్వారీ వచ్చి ఆ క్వారీని మీరు సాల్వ్ చేయకపోతే మీ నేము నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌లోకి పోతది. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్‌లోకి పోతదన్నట్టు. కాబట్టి క్వారీ వచ్చినోళ్ళు ఇగ్నోర్ చేయకుర్రి. క్వారీ రానోళ్ళు టెన్షన్ తీసుకోకుర్రి. క్వారీ వస్తే ఇగ్నోర్ చేయొద్దు. క్వారీ రాకపోతే టెన్షన్ తీసుకోవద్దు. సింపుల్. ఓకేనా. క్వారీ వస్తుందా లేదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలంటే చెక్ మెసేజెస్ అండ్ ఈమెయిల్ రెగ్యులర్లీ. ఎప్పటిదాకా చెక్ చేయాలి బ్రో మరి అనంటే ఇప్పుడు మనకు 30 సెప్టెంబర్ దాకా టైం ఉంది. ఓకేనా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి. 30 సెప్టెంబర్ అంటే మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడానికి ఇంకొక 1 వీక్, 30 సెప్టెంబర్ తర్వాత 1 వీక్ ఆఫ్ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, 30 సెప్టెంబర్ తర్వాత 1 వీక్ వరకు గూడా మీరు క్వారీ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మెరిట్ లిస్ట్ ఉంటది చూసిర్రా? ఓకేనా. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు గూడా మీరు ఈ క్వారీ అనేది చెక్ చేసుకుంటా ఉండాలి. క్వారీ వస్తుందా అని జెప్పి. ఓకేనా. అండ్ కొంతమందికి డౌట్ ఉంటది. నేను ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా, ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా అని జెప్పి. అట్లాంటి డౌట్ ఉన్నోళ్ళు గూడా మీరు మెసేజెస్ అనేది చెక్ చేసుకుంటా ఉండిరి. స్పామ్ మెసేజెస్ అనేది బ్లాక్ అయితున్నాయి. ఓకేనా. స్పామ్ మెసేజెస్ అనేది బ్లాక్ అయితున్నాయి. అవి గూడా ఒకసారి చెక్ చేసుకోరి. స్పామ్ మెయిల్స్ కూడా బ్లాక్ అయితాయి. ఓకేనా. మెసేజెస్ చెక్ చేసుకోరి. మెసేజెస్ లోపల స్పామ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. అది కూడా చెక్ చేసుకోరి. ఈమెయిల్ చెక్ చేసుకోరి. స్పామ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. అది కూడా చెక్ చేసుకోరి. ఓకేనా. సేఫ్ సైడ్ లోపల ఉంటాం మనం. ఓకేనా. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. క్వారీ రాలేదు నాకు అంటే హ్యాపీగా ఫీల్ గారి. క్వారీ వచ్చిందన్నా కూడా హ్యాపీగా ఫీల్ గారి. క్వారీ వచ్చినోళ్ళు సాల్వ్ చేసుకోలి క్వారీని. ఓకేనా. సింపుల్లీ. సో, క్వారీ ఐడీ ఎట్లా వస్తది అంటే చెప్పేసిన ఈమెయిల్ ఆర్ మెసేజ్ త్రూ అని చెప్పి. అండ్ క్వారీ వస్తే ఏం చేయాలి? క్వారీ వస్తే ఏం చేయాలి అనే దానికంటే ముందు క్వారీ ఎట్లొస్తది అనేది చూపెడతా. ఇక్కడ మీరు చూసిర్రా? అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏఎక్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎస్ అని చెప్పి ఉంది కదా! సో, ఇది క్వారీ అన్నట్టు. ఓకేనా. ఇది క్వారీ వచ్చిన మెసేజ్. అండ్ ఇక్కడ మనకు మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే సో, సేమ్ ఏఎక్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎస్ అని చెప్పి. ఓకేనా. సో, ఇట్లా మనకి మెసేజ్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయరి. ఇట్లా అయితే చూపెడితే మనకు ఏమొస్తది కదా అంటే మీకు మెసేజ్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా! రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకున్నారో రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన రూల్ నెంబర్ ఏ మెసేజ్ లోపల అయితే వచ్చిందో అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ మెసేజ్ లోపల అయితే వచ్చిందో అదే మెసేజ్ లోపల క్వారీ కూడా వస్తది. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓటీపీ వస్తున్న నెంబర్ ఏదైతే ఉంటదో ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఆర్ ఇంపార్టెంట్. నేనేం చెప్తా కదా అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది యాక్టివేషన్‌లో పెట్టుకోరి. ప్రాపర్‌గా చెక్ చేసుకోర్రి. మీకు ఫస్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి రోల్ నెంబర్ వస్తది. ఓకేనా. అండ్ దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తది. అదే నెంబర్‌కి క్వారీ కూడా వస్తది. కొన్నిసార్లు
లైక్ వేరే త్రూ రావచ్చు. కొత్తగా జనరేట్ కావచ్చు క్వారీ. కానీ మాక్సిమం మనకు ఇక్కడ నేను 2 చూపెడుతున్నా మీకు. సో, మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఏ మెసేజ్ నుండి అయితే వచ్చిందో ఓకేనా. రూల్ నంబర్ ఏ మెసేజ్ నుండి అయితే వచ్చిందో క్వారీ కూడా అదే మెసేజ్ నుండి వచ్చింది. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ నంబర్ ఏ మెసేజ్ నుండి అయితే వచ్చిందో అండ్ దాని తర్వాత రూల్ నంబర్ ఏ మెసేజ్ నుండి అయితే వచ్చిందో క్వారీ కూడా అదే నెంబర్ నుండి వచ్చిందన్నట్టు. అదే మెసేజ్ నుండి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వారీ లోపల మనకి ఏమని మెన్షన్ చేసిర్రు కదా అంటే అప్లోడ్ బ్రిడ్జ్ కోర్స్ అర్జెంట్ ఓకేనా. అప్లోడ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు అప్లోడ్ చేయండి అర్జెంటుగా అని చెప్పి మనకు ఒక క్వారీ ఐడి అయితే ఇచ్చిరన్నట్టు ఓకేనా. క్వారీ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. క్వారీ ఐడి అని చెప్పి TSPARAQRY ఓకేనా. సో TSPARA తెలంగాణ పారామెడికల్ QRY అని చెప్పి ఇక్కడ మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు అన్నట్టు. ఈ నెంబర్ ఇచ్చి రెస్పాండ్ ఇమీడియట్లీ అని చెప్పి రిజిస్టర్ KNRUHS అని చెప్పి వస్తుంది అన్నట్టు ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ మనకు ఇక్కడ క్వారీ ఏంటిది అనేది కూడా ఇచ్చిర్రు అన్నట్టు. క్వారీ ఐడి కూడా ఇచ్చిర్రు ఓకేనా. క్వారీ ఏంటిది అండ్ క్వారీ ఐడి కూడా ఇచ్చిర్రు. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయరి అని చెప్పి ఐడి కూడా ఇచ్చిర్రు అన్నట్టు. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లోడ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకేనా. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ ఆల్సో అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ అప్లోడ్ చేయలే కావచ్చు కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ ఆల్సో అప్లోడ్ చేయండి అని చెప్పి మనకు క్వారీ ఐడి అని చెప్పి TSPAR ఓకేనా. TS పారామెడికల్ QRY అంటే క్వారీ. ఇక్కడ మనకు ఐడి నెంబర్ ఇచ్చారు అన్నట్టు. ఆ ఐడి నెంబర్ ఇచ్చి అండ్ దెన్ రెస్పాండ్ ఇమీడియట్లీ అని చెప్పి మనకి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇట్లా మనకు ఒక లైక్ క్వారీ అనేది జనరేట్ చేస్తారు అన్నట్టు. సో క్వారీ ఏంటిది అండ్ దాంతోపాటుగా క్వారీ ఎందుకు ఓకేనా. సో క్వారీ ఐడి ఏంటి అండ్ క్వారీ ఎందుకు అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అయితే జనరేట్ చేస్తారు అన్నట్టు ఇది ఓకేనా. సో క్వారీ వచ్చినోళ్ళు సో క్వారీ వస్తే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఓకేనా ఫీల్ హ్యాపీ ఓకేనా. మస్తు హ్యాపీ ఫీల్గా ఎందుకంటే నేను డైరెక్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల వేస్తారు ఓకేనా. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరు డైరెక్ట్ పంపుతలేరు. నీకు ఛాన్స్ ఇస్తున్నారు. నువ్వు ఇది అప్లోడ్ చేయలే బాబు అప్లోడ్ చెయ్యి అని చెప్పి. కాబట్టి హ్యాపీగా ఫీల్గా టెన్షన్ ఏం తీసుకోకు. క్వారీ ఐడి రాకపోయినా హ్యాపీగా ఫీల్గా ఎందుకంటే క్వారీ ఐడి రాలే కాబట్టి. సో క్వారీ ఐడి వస్తే నువ్వు టెన్షన్ ఏం తీసుకోకుండా మనం ఏం చేయాలి కదా అంటే క్వారీ ఐడిని అప్లోడ్ చేయాలి ఓకేనా. క్వారీ ఏంటిది అని చెప్పి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వారీ ఎందుకు వచ్చింది ఇక్కడ సెకండ్ ఇయర్ బోనఫైడ్ ఓకేనా. సెకండ్ ఇయర్ బోనఫైడ్ ఒకటి ఇంకొకటి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అర్జెంట్గా అప్లోడ్ చేయాలని చెప్పి క్వారీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది TSParamed.TSCHE.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి కింద రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీకి రెస్పాండ్ కావాలంటే ఇక్కడ మనం ప్రెస్ చేయాలి ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి లాస్ట్ది వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మన రూల్ నెంబర్ అడుగుతుంది, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, క్వారీ ఐడి అడుగుతుంది ఓకేనా. రూల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్వారీ ఐడి. ఈ క్వారీ ఐడి క్వారీ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది ఓకేనా. ఎందుకంటే వెరిఫికేషన్ ఆఫీసర్ క్వారీ ఐడిని జనరేట్ చేస్తారు కాబట్టి మిస్టేక్ ఉన్నప్పుడు మాత్రమే క్వారీ ఐడి అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే క్వారీ ఐడి అనేది జనరేట్ కాదు ఓకేనా. రూల్ నెంబర్ కొట్టు, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టు అండ్ దాని తర్వాత క్వారీ ఐడి కొట్టి వ్యాలిడేట్ కొట్టు. సో నీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఒక కొత్త పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసాయి ఓకేనా. సో ఇట్లా మనం క్వారీని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం క్వారీని ఇట్లనైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ సో క్వారీ సాల్వ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అంటే ఇది కొంతమందికి మాత్రమే వస్తుంది ఓకేనా. సో ఆఫీసర్ అనేటైనా బిజీగా ఉన్నాడు అనుకో క్వారీ లైక్ సార్ట్ అవుట్ అయింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మెసేజ్ చేయకపోవచ్చు ఓకేనా. కాబట్టి ఏంటంటే క్వారీ అనేది వస్తే మీరు సాల్వ్ చేసేసేయండి, అప్లోడ్ చేసేసేయండి సరిపోతుంది
ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే సంతోషమే. కన్ఫర్మేషన్ రాకపోయినా కూడా హ్యాపీగా ఫీల్ గారి అయిపోతది. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మన అప్లికేషనే కాదు కదా! చాలా అప్లికేషన్స్ ఉంటా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు రాకపోవచ్చు. ఓకేనా? క్వారీ సాల్వ్ అయిందని చెప్పి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒకరికొచ్చింది, ఒకరికి రాలేదు మెసేజ్. ఓకేనా? సో, ఒకరికి మెసేజ్ వచ్చింది, ఒకరికి రాలేదు. ఏమనొచ్చింది అనంటే క్వారీ ఐడీ అని చెప్పి ఈ క్వారీ ఐడీ ఇచ్చిర్రు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? క్వారీ ఐడీ అని చెప్పి 762 ఇక్కడ 762 ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకముందు బిఫోర్ ఇది. ఓకేనా? ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా. ఓకేనా? ఇది బిఫోర్. ఓకేనా? సో, 762 అనేది బిఫోర్. అండ్ దెన్ ఇదే 762 ఆఫ్టర్. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో, మీకేమని వచ్చింది కదంటే క్వారీ ఐడీ అని చెప్పి క్వారీ ఐడీ ఇచ్చి హ్యాస్ బీన్ డిస్కార్డెడ్ అని చెప్పి వచ్చింది. నో ఫర్దర్ యాక్షన్ నీడెడ్ అని వచ్చింది. అంటే ఈ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిన తర్వాత మనకు డిస్కార్డెడ్ అని వచ్చిందన్నట్టు. అంటే ఈ క్వారీ ఐడీని క్లోజ్ చేసినాం అని చెప్పి వచ్చింది. తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వచ్చిందన్నట్టు. సో, ఇట్లా అందరికి వస్తదా అనంటే సమ్ పీపుల్ మే గెట్, సమ్ పీపుల్ మే డోంట్. ఓకేనా? కాబట్టి మీరు టెన్షన్ ఏం తీసుకోకూడదు. ఎందుకంటే ఆఫీసర్ ఫ్రీగా ఉంటే మెసేజ్ పెట్టుతాడు, లేకపోతే లేదు. ఓకేనా? సో, అది అండ్ ఇదైతే మన క్వారీ ఐడీ గురించి ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అర్థమైందా? సో, ఇది క్వారీ ఐడీ గురించి. అండ్ సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్వారీ ఐడీ గురించి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసి షేర్ చెయ్యి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ, సో, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో దట్ నాకు సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ లోపల మనం డౌట్స్ అయితే మాట్లాడుకుంటాం. రెగ్యులర్ లైవ్స్ అయితే అవుతున్నాయి. 2 to 3 డేస్కి ఒకసారి లైవ్స్ అయితే మనం కండక్ట్ చేసుకుంటున్నాం. సో, మంచి సపోర్ట్ అయితే నా సైడ్ నుండి నేను ప్రొవైడ్ చేస్తా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. సో, డూ ఫాలో us for more content. Thank you so much for your support and signing off.